నిజంగా చాలా సంతోషం అనమాట. భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎంత సరదా పడ్డామో ఈరోజు మన నేరేడు బ్యారేజీకి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలు అందరూ కూడా గెలిచి వేసిన ఓటుకి ఒక కృతజ్ఞతాభావంతో వచ్చామో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇచ్చిన మనకి అత్యంత విలువైనది ఈ నేరేడు బ్యారేజీని సందర్భంగా మనందరం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా జిల్లాకు అందించినందుకు మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు గెలిపెట్టే మనకి ఈ అవకాశాలు మనకు వచ్చాయి, వీళ్ళ కష్టంతోనే మనకి ఈ అవకాశాలు వచ్చాయి. కనుక భవిష్యత్తులో మన వాళ్ళు ఎంతమంది అయితే రైతులు కానీ రైతుల తర్వాత వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు చేరాలన్నా చదువు అన్నా ఏదైనా నీరున్న దగ్గర అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి దగ్గర నీరు ఉంటుంది. ఆ రెండు అవనవ సంబంధాలతోనే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ చేస్తున్న కార్యక్రమాలకి మన ఎమ్మెల్యేల తాలూకా గెలిపే నాంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపు 1962లో శంకుస్థాపన చేసిన ఈ నేరేడు బ్యారేజీని ఈరోజు ముందరకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ప్రాప్తికి రేపు విజయోత్సవం ర్యాలీ కూడాను సైకిల్ యాత్రని వచ్చాము. పెద్దలందరి సమక్షంలోనే అప్రూవల్ తీసుకొని నేరేడు బ్యారేజీ శ్రీకాకుళం వరకు కూడా రావడానికి ప్రయత్నిస్తూ ప్రతి గ్రామంలో కూడాను ఈ తాలూకా ప్రతిఫలాలు ప్రజలకు అందించే పరిస్థితులు తీసుకురావడానికి రేపు ఏ కార్యక్రమాలు అయితే ఇంకా మిగిలిపోయినా అవి కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓటేసిన